మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. యోగులకు మంచివారు చెడ్డవారు సమానమే. దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గంలో పెట్టుట చేసేదరు. బాబాను స్మరించాలన్నా వారి వంతు వచ్చే వరకు ఆగవలసిందే. సర్వము బాబా ఇష్టముపై ఆధారపడి ఉన్నది. మనము గురువునందే స్థిరమైన నమ్మకము ఉంచవలను. దానిని ఇంకెక్కడికి మార్చకూడదు. సృష్టిలో సర్వము భగవంతునిది, మనకు ఆయన ప్రసాదించినది. కృతజ్ఞతతో మళ్ళీ వారికే సమర్పిస్తున్నామని గుర్తించడమే దక్షిణలో ఉండవలసిన భావం. ఒకసారి కుదిరిన భావం మనల్ని చెదరకుండా చూసుకోవడమే నిజమైన దక్షిణ. సిరి సంపదలు ధర్మాన్ని సాధించడం కోసమే ఉన్నాయి. కేవలం సుఖాల కోసం వెచ్చిస్తే అది వ్యర్థమే. ఇది వరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు. అది భగవంతుడు ఇచ్చినదే కనుక భగవంతునికి ఇవ్వడం వలన భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి. నిజానికి ప్రపంచంలో ఎవరి స్వభావాన్ని బట్టి వారు ప్రవర్తిస్తున్నారే కానీ అతీతంగా మాత్రం కాదు. ఎవరికేది ప్రాప్తించాలన్నా అదంతా పురాకృత కర్మ విశేషమే తప్ప వేరే కాదు. అత్యంత దైవభక్తి కలగాలంటే ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. మన వాళ్ళల్లో చాలామందికి అన్నీ సందేహాలే, అంతలోనే నమ్మకం, అప్పటికప్పుడు అనుమానం. ఈ సందేహపరులకి ఇహము పరము రెండు ఉండవు. గురువు పట్ల ఎడతగని నమ్మకము ఎంత ముఖ్యమో ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని అవగతం చేసుకునేందుకు ఓర్పు కూడా అంతే అవసరం. తొందరపాటు పనికిరాదు. సహనం ఒక్కటే సమస్త కష్టాలను తీరుస్తుంది. ఓర్పు ఒక్కటే వందలాది దుఃఖ సముద్రాల నుంచి ఒడ్డుకు చేరుస్తుంది. శ్రద్ధ సభూరి అనే రెండు లేని వాళ్లకు గురువుగారి దయ లభించడం దుర్లభం. ఎవరైతే తమ గురువునే తమ సర్వస్వంగాను సర్వేశ్వరునిగాను త్రిమూర్తి స్వరూపుడుగాను భావిస్తారో వారే పుణ్యులు, గణ్యులు, ధన్యులు. అన్ని పాపాల్లోకి అసత్యం అనేది భయంకరమైనది. అది సరాసరి నరకానికే తీసుకుపోతుంది. రోగులను చూచి అసహించుకొనకూడదు. రోగులకు సేవ చేయనిదే యోగివి కాలేవు. అలాగే పసివారిని లాలించిన వారు పెద్దలు కాలేరు. వృద్ధులను సేవించని వారు బుద్ధిమంతులు కాలేరు. అనాథలకు తోడు కాలేని వారికంటే అనాథ కానీ, అభాగ్యులను ఆదుకోలేని వారికంటే దౌర్భాగ్యులు కానీ ఉండరు. నీ కడుపుకు నీవు తినినది అశుద్ధముగాను, ఇతరులకు నువ్వు పెట్టినది కీర్తిగాను మారునని గుర్తుంచుకొను. శత్రుత్వ మిత్రత్వాలైన సుఖ దుఃఖాలైన అన్నీ నీకు నీ మనసు వలనే కలుగుతున్నాయి. అందుకే బాబా అనుగ్రహించినదే మనకు సర్వశ్రేష్టమైనది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.